హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మొక్కలకు కావాల్సిన మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఆల్ ఇన్ వన్ అండి. మొత్తం అన్నీ మనము భీమ్ కడిగిన నీళ్ళు, అదేవిధంగా మనం టీ వాడి వదిలేసింటాం కదా, వాటి నీళ్ళు, మనం గిన్నె కడుగుతాం కదా, గిన్నె కడిగిన నీళ్ళు, మజ్జిగ, అందులో మళ్ళీ మన కిచెన్ వేస్ట్లో వచ్చిన వాటిని అంతా కలిపి మనం ఒక బకెట్లో వేసుకొని ఒక 2 days 3 days అలాగే ఉంచేసిన తర్వాత మనము అది ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ మన మొక్కలకు సంబంధించిన ఆల్ ఇన్ వన్ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేశానండి. అది చూపిస్తానండి. నేను మీ రమేష్, వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. ఈరోజు నేను చెప్పాను కదా, మన కిచెన్ వేస్ట్ కానీ, అదేవిధంగా మన కిచెన్లో మనకి మనం వాడి వదిలేసిన వ్యర్థాలు అనేక విధాలుగా మనకు ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా అందులో మనకు చాలా వరకు మొక్కలకు కావాల్సిన పోషకాలు ఎన్పికే, మెగ్నీషియము, కాల్షియము, పొటాషియము, ఫాస్ఫరస్, జింకు, అనేక రకాలైన మొక్కలకు కావాల్సిన మనకి పోషకాలు అనేది మనకి కిచెన్ వేస్ట్లో ఉంటాయి కదా. అదేవిధంగా భీమ్ కడిగిన నీళ్ళలో కూడా మనకి పొటాషియము చాలా ఉంటాయి. అదేవిధంగా వాటినన్నీ మనం ఈ విధంగా చూశారు కదా, ఇది చూడండి, ఇది 20 లీటర్లు అండి. ఇది బకెట్, 20 లీటర్ బకెట్లో నేను మా ఇంట్లో వదిలేసిన ఇది భీమ్ కడిగిన వాటరు, అదేవిధంగా ఇందులో కిచెన్ వేస్ట్ చూశారు కదా, ఇందులో ఇక్కడ ఆకుకూరలు, అదేవిధంగా వాటర్ మిలన్, అన్ని రకాలైన అనేక రకాలైన దాంట్లో కాయగూరలు ఇందులో వేసి మనం ఒక 3 days మనము వీటిని మురగబెట్టిన తర్వాత ఈవినింగ్ మార్నింగు మనం ఇలాంటి కట్టి తీసుకొని మనం ఈ క్లాక్ వైజ్లో ఇలా ఒకసారి డైలీ ఇలా తిప్పాలండి. ఇక్కడ చూశారు కదా, మనకి ఇందులో టమాటో ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఆనియన్. మనకి ఆనియన్లో చాలా వరకు కాల్షియము, ఇది పూల మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది వాటర్ మిలన్, దీంట్లో మనకి మెగ్నీషియం దొరుకుతుందండి. ఇంకా అరటి తొక్కలు కూడా వేసానండి. చూడండి, ఇది అరటి తొక్క కదా, మనకి దీనికి మొక్కలకు కావాల్సిన ఇవి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు మంచి ఫ్లవరింగ్ ఇస్తాయి. అదేవిధంగా ఎగ్సెల్స్ కూడా ఇందులో వేసాను, లోపల ఉన్నాయి. మనం మార్నింగ్ ఈవినింగ్ ఈ విధంగా మిక్స్ చేసుకుంటానండి. ఇందులో భీమ్ కడిగిన నీళ్ళు చూశారు కదా, నేను వాటర్ మిలన్ కూడా ఇచ్చాను. చూడండి, ఒక 3 days ఇలాగ ఉంచేస్తే అది మనకి ఏమవుతుందంటే మంచి లిక్విడ్ ఆల్ ఇన్ వన్ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారవుతుంది అనమాట. ఈ విధంగా మనము వంటింటి వ్యర్థాలని, అదేవిధంగా భీమ్ కడిగిన నీళ్ళు, మనం ఈ విధంగా వీటిని అన్నింటినీ మనం ఈ 20 లీటర్ల టబ్బులో, ఇది బకెట్ అండి, బకెట్లో వేసుకున్న తర్వాత మనం అప్పుడప్పుడు మనం గడియారం క్లాక్ వైజ్లో తిప్పుకుంటూ మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఒక టైం మనం ఇచ్చేసేయాలి. దీనికి మనము ఈ లిక్విడ్కి, ఇది ఆల్రెడీ మనకి ఎక్కువ రోజులు ఉండకూడదండి, చెడిపోతుంది. ఇది మనం మ్యాక్సిమము 3 days తర్వాత మనం మొక్కలకి ఈ విధంగా మనం డైల్యూట్ చేసుకొని దీనిలో 1:5 అంటే ఒక లీటర్కి 5 లీటర్ల వాటర్ మిక్స్ చేసుకోవడం వలన మనకి మొక్కలకి ఇవ్వడం వలన, స్ప్రే చేయడం వలన కూడా మంచి మొక్కలు హెల్తీగా, అదేవిధంగా మొక్కలు కూడా ఆకులు గ్రీనిష్గా పెరుగుతాయండి. అదేవిధంగా మంచి ఇందులో మనకి మొక్కలకు కావాల్సిన ఎన్పికే, నేను ఆల్రెడీ ఇందులో పెరుగు కూడా వేసానండి. అందువలన పెరుగు మనం మట్టిలో ఇవ్వడం వలన మట్టిలో ఇవ్వడం వలన ఏమవుతుందంటే మొక్కలు మనకి మట్టి గట్టిగా కాకుండా మంచి సాఫ్ట్గా, మంచి దాంట్లో ఎర్త్వామ్స్ ఉంటాయి కూడా, అవి కూడా బాగా ఈజీగా మనకి అవి మొత్తం అంతా కంటైనర్ అంతా పాకుతూ అది మొక్క ఎదగడానికి, అదేవిధంగా చాలా వరకు మనకి ఈ ఫర్టిలైజర్ అనేది మంచి హెల్తీ మొక్కలకి ఇవ్వాల్సిన పోషకాలు ఇందులో ఉంటాయి. కాబట్టి మనం ఈ విధంగా 1 weekకి అట్లీస్ట్ 15 daysకి ఒకసారైనా మనం ఇట్లాంటి ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ కానీ మనకి ఏది నచ్చితే అది స్ప్రే చేయడం వల్ల, ఇవ్వడం వల్ల మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. ఓకేనా? ఇప్పుడు మనము దీనికి నేను 1 లీటర్ లిక్విడ్ ఫర్టిలైజర్కి నేను 5 liters వాటర్ కలిపానండి. ఇంకా కొద్దిగా వేసుకుందాము, ఎందుకంటే ఇది 20 లీటర్ల టబ్బు కాబట్టి కొద్దిగా ఇంకా వేసుకుందాము. ఎక్కువ వేసుకోవద్దండి, ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పోషకాలు ఎక్కువ వేసి మొక్క చనిపోవడం జరుగుతుంది. నేను ఆల్రెడీ 3 లీటర్లు వేసాను, ఇంకా వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంకొక లీటర్ వేస్తున్నాను. మ్యాక్సిమం 1:5 రేషియోలో మీరు ఈ వాటర్ డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వండి. ఈ విధంగా మనం ఇలా చేసుకున్న తర్వాత ఇది మనకి దీంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఈ వేస్ట్ అంతా మనము నాకు ఎందుకంటే పెద్ద ఇది డ్రమ్ము లేదు కాబట్టి నేను ఈ విధంగా 20 లీటర్ టబ్బు తీసుకున్నాను. లేదంటే మొత్తం అంతా పెద్దగా మన గార్డెన్ ఉన్నవారు మొత్తం మొక్కలకి అంత ఇవ్వాలంటే దీన్ని మనం ఆనియన్ సంచి ఉంటుంది కదా,
అందులో వేసి బకెట్లో వేసి దాంట్లో మనం వడగట్టుకుని ఆ కిచెన్ వేస్ట్ని పారేయకుండా మనం మొక్కలకు మొదట్లో కానీ అదేవిధంగా మొక్కలకి మనం కిచెన్ వేస్ట్ వేయడం వల్ల మన కిచెన్ వేస్ట్ కూడా మంచి కిచెన్ వేస్ట్గా తయారవుతుంది అనమాట. ఇప్పుడు మన మొక్కలకి ఆకులకి ఇది ఏ విధంగా ఇవ్వాలని చూపిస్తాను. ఇది ఇక్కడ చూశారు కదా, ఇది వంగ మొక్క చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో. ఈ విధంగా మనము ఆకులకి బ్యాక్ సైడ్ ఈ విధంగా స్ప్రే చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ టు బ్యాక్ అంతా మొక్క తడిసే విధంగా ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు మనకి గ్రీనిష్గా మాకు హెల్తీగా పెరుగుతాయండి. ఎందుకంటే ఈ భీమ్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, మంచి భీమ్ కడిగిన నీళ్ళలో చాలా వరకు పోషకాలు ఉంటాయి. అదేవిధంగా మనం టీ ఆకు ఉంటుంది కదా, అది కూడా మనం దీంట్లో వేసాం కాబట్టి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయన్నమాట. మనం అదేవిధంగా ఈ మొక్కలకి మొదట్లో ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం మెయిన్ వాటరింగ్ ఇచ్చిన తర్వాతనే మనం మొక్కలకి ఇది ఇవ్వాలన్నమాట. వాటరింగ్ ఇవ్వకుండా ఇవ్వకూడదండి. ఫస్ట్ మనం జస్ట్ మార్నింగ్ 7 లోపల, నాకు ఇప్పుడు 8 అయిందండి, 8 o'clock అయింది, నేను కొద్దిగా లేట్ అయింది ఇది సెట్ చేసుకోవడానికి. మనం వాటరింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇవ్వడం వలన మనకి పోషకాలు కూడా అది కిందికి మొక్కకి ఎంత కావాలో అంతవరకు మనకి ఇది అవుతుంది అనమాట. మనం ఎక్కువ తక్కువైనా కూడా అప్పుడు ఏమవుతుందంటే ఫర్టిలైజర్ లిక్విడ్ ఎక్కువైనప్పుడు మొక్క చనిపోవడానికి కూడా చనిపోకుండా మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. వాటరింగ్ ఇచ్చిన తర్వాత మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. ఇది పచ్చిమిర్చి అండి, ఈ విధంగా మొక్కకి ఫుల్ మనకి ఈ విధంగా ఆకులు బ్యాక్ సైడు ఈ విధంగా మొక్క మొదట్లో ఈ విధంగా ఇవ్వండి. లేదంటే జగ్గు తీసుకొని ప్రతి మొక్కకి మనము ప్రతి మొక్కకి ఈ విధంగా తెలుసు కదా, ఇలాంటి జగ్గు తీసుకొని ఎక్కువ ఇవ్వకుండా కొద్దిగా ఈ విధంగా ప్రతి మొక్కకి పూల మొక్కలకు కూడా మనం స్ప్రే చేయడం వలన ఈ విధంగా మంచి మొక్కలు మంచి హెల్తీగా మంచి ఫ్లవర్స్ని ఇస్తాయండి. ఇది చూశారు కదా, ఇది మనకి సపోర్ట్ అనండి. ఇది ఫ్లవరింగ్ టైంలో ఉంది కాబట్టి మనము ఈ విధంగా మొక్కకి స్ప్రే చేసుకోవడం వలన మొక్క హెల్తీగా పెరుగుతుందండి. మొక్క కూడా మనకి పిండి అనేది రాలిపోదు అనమాట. అదేవిధంగా మొక్కకి మొదట్లో ఈ విధంగా ప్రతి మొక్కకి ఈ విధంగా ఇవ్వండి. జస్ట్ ఇలా ఎక్కువ ఇవ్వద్దండి, ఎందుకంటే కింద డ్రైనేజ్ హోల్ ద్వారా కిందకి వెళ్ళిపోయి మనకి లిక్విడ్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి మొక్క హెల్తీగా మంచి ఫ్లవర్స్ కూడా మనకి పిందె కూడా రాలిపోకుండా ఉంటుందండి పూత. చూసారు కదా, ఈ విధంగా ప్రతి మొక్కకి మనం ఈ విధంగా ఇవ్వాలి. ఇది గులాబీ మొక్క అండి, నేను స్టెమ్ ద్వారా పెట్టిండేది. ఇది చూడండి, ఇది నేను కొమ్మ పెట్టింటే ఎంత హెల్తీగా పెరిగిందో. ఇది మనం ఇచ్చే లిక్విడ్ అదేవిధంగా ఫర్టిలైజరు దీనికి ఇచ్చే పోషకాలను బట్టి మనకి మొక్క హెల్తీగా పెరుగుతుందండి. చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో. ఓకేనా, చూడండి ఇది బ్లూమింగ్స్ వస్తున్నాయి, ఫ్లవర్స్ వస్తున్నాయి. చూసారు కదా, ఇక్కడ 2 ఫ్లవర్స్ వచ్చాయి, ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి. మళ్ళీ కింద ఇక్కడ కూడా వస్తుంది ఒకటి. ఓకేనా, అదేవిధంగా మనం పచ్చిమిర్చి ఉందండి, ఇక్కడ కొద్దిగా ఇస్తాము. ఇక్కడ చూసారు కదా, ఇది వంగ మొక్క ఎంత హెల్తీగా పెరిగింది చూడండి. నేను గ్రో బ్యాగ్లో పెట్టాను చూడండి. ఇది కిచెన్ వేస్ట్, మనం వేసే కిచెన్ వేస్ట్ ఈ విధంగా ఇది మనం కిచెన్ వేస్ట్ వేసే దాన్ని బట్టి మన మొక్క ఎంత హెల్తీగా పెరుగుతుంది అనమాట. మన కిచెన్ వేస్ట్ ప్రతి ఒక్కరు పారేయకండి. చూడండి, ఇది చూశారు కదా కిచెన్ వేస్ట్, ఇది బనానా పీల్స్ ఇది. ఓకేనా, ఈ విధంగా మనం కిచెన్లో మనం దొరికేటివన్నీ మనం పడేయకుండా వ్యర్థాలను మనం ఈ విధంగా ఇది లిక్విడ్ ఏదో ఒక లిక్విడ్ తయారు చేసుకొని మన మొక్కలకి ఈ విధంగా ఇవ్వడం వలన మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. దీనికి మనం మొక్కలు కూడా ఫ్లవరింగ్ ఇచ్చి మనకి మంచి హార్వెస్ట్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడతాయి అనమాట. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోవాలండి. మనం అట్లీస్ట్ 15 days ఒకసారి ఏదో లిక్విడ్ ఇస్తుంటే మంచి మనకు హార్వెస్ట్ చేసుకోవచ్చు. మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి, మంచి కాపునిస్తాయి అనమాట. ఓకేనా, ఈ విధంగా ఈ మొక్కలకు మొదట్లో కూడా మనం ఇది కొద్దిగా ఈ విధంగా ఇచ్చుకోవాలి. చూశారు కదండి, మనం అవి ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ ఏ విధంగా మనకు మొక్కలకు ఉపయోగపడుతుంది అనేది. అదేమంటే మనం కిచెన్ వేస్ట్ కానీ రకరకాల ఆకుకూరలు మనం కట్ చేసిన అన్ని పీల్స్ అన్నీ మనము పారేయకుండా మనం ఒక 20 లీటర్ల ఒక టబ్బు కానీ బకెట్ కానీ సెలెక్ట్ చేసుకొని అందులో మనం భీమ్ కడిగిన నీళ్ళు, కొన్ని కిచెన్ వేస్ట్కి సంబంధించిన వ్యర్థాలన్నీ మొత్తం అన్నీ ఎగ్సెల్స్ కానీ బనానా పీల్స్ కానీ ప్రతి మనం వేసవిలో వాడుతుంటాం కదా జ్యూసులు అవి ఇవి మొత్తం A to Z అండి. అందులో వేసేసి మనం టీ కడిగిన నీళ్ళు, పాత్ర కడిగిన నీళ్ళు కానీ పాలు కడిగిన పాత్ర నీళ్ళు కానీ అందులో వేయడం వలన ఏమవుతుందంటే అందులో పోషకాలన్నీ 2 days 3 days అలాగ వదిలేస్తే దాంట్లో ఉన్న పోషకాలన్నీ అవి వాటర్లోకి రావడం జరుగుతుందండి. ఆ వాటర్కి మనం 1:5 ఒక లీటర్కి 5 liters వాటర్ కలుపుకొని మనం మొక్కలకి ఇవ్వడం వలన మొక్కలు మనకి మంచి మనకి స్ప్రే చేయడం వలన గ్రీనిష్గా ఉంటాయి. అదేవిధంగా మనం హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా కాయగూరలు మంచి పూత పండ్ల మొక్కలు కానీ బాగా హెల్తీగా పెరిగి మనకి మంచి హార్వెస్ట్ చేసుకోవడానికి చాలా విధంగా ఉపయోగపడుతుంది కదా. ఓకేనా, తెలుసు కదా ప్రతి ఒక్కరు ఈ విధంగా
పారేయకుండా ఈ విధంగా లిక్విడ్ ఏదో ఒక లిక్విడ్ మనం అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారైనా మనం మొక్కలకి ఇస్తుంటే మొక్కలు మనకి అవి హెల్తీగా పెరిగి మనకు కావాల్సిన అవసరాలకు బట్టి అవి కూడా మనకి సహాయం చేస్తాయండి. కూరగాయలు అలాంటివి హార్వెస్ట్ చేసుకోవడానికి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడాలని కోరుకుంటున్నాను. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో వద్దాం. బాయ్ అండి.